సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. నవంబర్ 11న 60కి పైగా కంపెనీలతో కొత్తగూడెం క్లబ్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 10,000 మంది నిరుద్యోగ యువత జాబ్ మేళాలో పాల్గొనే అవకాశం ఉందని, 2,000 మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఈ సందర్భంగా వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఆన్లైన్ క్యూఆర్ కోడ్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 10వ తరగతి, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీలు చదివి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సింగరేణి యాజమాన్యం జాబ్ మేళాను ఏర్పాటు చేస్తోందని చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాలతో 6వ తారీఖున ప్రిపరేటరీ సమావేశం నిర్వహించి జాబ్ మేళా విజయవంతమయ్యేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. జరిగే ఒక గొప్ప కార్యక్రమం, మహత్తరమైన కార్యక్రమం. దాదాపు 1,000-2,000 మందికి ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయి. ఒక 10,000 మందితో అయినా సరే ఆ ప్రోగ్రాం జాబ్ మేళా 10,000 మంది అయినా మీ సహకారంతో, మీ ద్వారా ఎక్కువగా ఇది మెసేజ్ వెళ్ళిపోవాలి. మన నియోజకవర్గం వరకు మాత్రం పెడతా ఉన్నాం. ఈ నియోజకవర్గానికి సంబంధించి మీ సహకారం ఉంటే ఖచ్చితంగా నాకు ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ అండ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 10th క్లాస్ కాబట్టి 10th చదివిన వాళ్ళు, ఐటీఐలు చదివిన వాళ్ళు, పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు, అలాగే చదివి ఇక నిరాశతో, నిస్పృహతో ఇళ్లలో ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా వాళ్ళ ముంగిటికి ఈ అవకాశం వస్తూ ఉంది. వాస్తవంగా వీళ్ళు ఎత్తుక్కోలేక ఎక్కడికి నగరాల్లో ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఏ కంపెనీకి వెళ్ళాలో కూడా తెలియదు. మాగానే మంది ఫోన్ చేస్తూ ఉంటారు. ఫోన్లో చేస్తుంటే నేను, అమ్మ ఏ కంపెనీ మీరు వెళ్తారో చెప్పండి అమ్మా, చెప్తే అది మాట్లాడతామంటే వాళ్ళకేం తెలవు. యూత్ అయినా, స్టూడెంట్స్ అయినా, లేకపోతే వీళ్ళు మహిళలు అయినా సరే. సో ఆ విధంగా ఇబ్బందిదాయకమైన పరిస్థితుల్లో ఈ జాబ్ మేళా ఏర్పాట్లకి ఇక్కడికి మనం ఆలోచన చేయటం, మన సింగరేణి యాజమాన్యం దాన్ని పూర్తి స్థాయిలో సహకరించడానికి అంగీకరించడం జరిగింది. కలెక్టర్ గారు, అలాగే వాళ్ళందరూ కూడా ఇన్వైట్ చేశాను, ఎస్పీ గారు, వీళ్ళందరూ కూడా. అదేవిధంగా సిఎన్ఎండి గారు కూడా, వారిని కూడా ఇన్వైట్ చేశాను. మొత్తం ఆల్ కన్సర్న్డ్ అఫీషియల్స్ అందరూ కూడా వస్తారు. హయ్యర్ అప్స్ అందరూ కూడా వస్తారు.